నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు, ఆ పేరు వింటేనే నాకు ఒళ్ళు గగురు పొడుస్తుంది. పూర్వజన్మ సుకృతం వల్ల ఏమో కానీ మా నాన్నగారు స్కూల్ టీచర్ వల్ల నిమ్మకూరులో ఉద్యోగం పరంగా మేము వెళ్ళి నందమూరి తారక రామారావు గారి ఇంట్లో ఒకే కాంపౌండ్లో 24 సంవత్సరాలు కలిసి ఉండటం జరిగిందండి. ఆ కాలంలో మా అమ్మగారు నన్ను గొడ్ల చావిట్లో కంది. అంటే తెల్లవారుజామున ఏదో గేదెలు అరుస్తున్నాయని దానికి మేత వేయడానికి లేచి ఈవిడ మేత వేయడానికి అక్కడ గొడ్డ చావిట్లోకి వెళ్ళి అక్కడే నొప్పులు వచ్చి పడిపోయింది. నందమూరి తారక రామారావు గారు అమ్మగారు వెంకటరామమ్మ గారు చేతిలో నేను తెల్లారుజామున 3:05కి పుట్టడం జరిగింది. అది ఏదో జన్మలో నేను చేసుకున్న పుణ్యం. ఈ విషయం మీ అందరికి తెలుసు, మరొకసారి గుర్తు చేసుకున్నాం. అవును సార్, ఎగ్జాక్ట్లీ. కానీ తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడు కలిసారు సార్ ఆయన్ని? నమ్మాలి, చిన్నప్పుడు ఎప్పుడో మమ్మల్ని మద్రాసు షూటింగ్లకు తీసుకెళ్లారట. అప్పుడు జానపదం సినిమాల్లో ఏదో కత్తి ఫైట్లు జరుగుతున్నాయి, ఎప్పుడో వెళ్ళామట. నాకైతే సరిగ్గా గుర్తులేదండి. నేను ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ చేశాను, మీ అందరికీ తెలుసు. సిరామిక్ ఇంజనీరింగ్, పింగాణి పోటరీ సెంటర్ ఫ్యాక్టరీస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేను. అది అయిన తర్వాత ఉద్యోగానికి వెళ్ళానండి, సీరియస్గా ఉద్యోగానికి వెళ్ళా. జబల్పూర్ మా సీనియర్లు అక్కడ వర్క్ చేస్తున్నారని వెళితే మీరు నమ్మాలి, నేను ఇంజనీరింగ్ ఫస్ట్, మా నాన్న స్కూల్ టీచర్ కదండి, కొట్టి చదివించి 19 ఏళ్ళకే ఇంజనీరింగ్ అయిపోయింది. దెబ్బకి అక్కడ ఉద్యోగానికి వెళ్తే తెలుసుగా మీకు, ఫ్యాక్టరీలు, రిఫ్రాక్టరీస్ ఫ్యాక్టరీ అది. అక్కడికి వెళ్తే ఆయన తెల్లగడ్డం, పెద్ద హెయిర్, ఆయన హూ ఆర్ యూ, గో అండ్ సెండ్ జీబీ రాజేంద్ర ప్రసాద్ అన్నాడు. ఐఎమ్ జీబీ యు ఆర్ జీబీ రాజేంద్ర ప్రసాద్, వాట్స్ యువర్ ఏజ్, అది ఇదని ఆయన అడిగి ఆయన షాక్ అయ్యాడు నన్ను చూసి. ఈడేంటి ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ ఏంటి అని. సార్ అంటేను ఆయన ఏం చెప్పాలో తెలియక పెద్ద ఆయనకి, కమ్ ఆఫ్టర్ 2-3 ఇయర్స్ దెన్ ఐ విల్ గివ్ యూ జాబ్ అన్నాడు. అంటే 2-3 సంవత్సరాలు దాటిన తర్వాత రా, అప్పుడు ఇస్తాను ఉద్యోగం అన్నాడు. మనం అప్పటికే అలరగాళ్ళం కదా, ఇంట్లోనే చిన్నప్పటి నుంచి అలరగాండి నేను. అంటిల్ అన్లెస్ సంబడి గివ్ మీ ద జాబ్, హౌ కెన్ ఐ గెట్ ద ఎక్స్పీరియన్స్ అన్నాను నేను. కంగారు పడిపోయాడు. నో మై డియర్, 250 మందిని మేనేజ్ చేయాలి నువ్వు అక్కడ ఫర్నెస్లో, నేను వాళ్ళు దే విల్ త్రో యూ ఇంటు ద ఫర్నెస్ అన్నాడు. ఆ పనాళ్ళందరూ నిన్ను ఫర్నెస్లో బారేస్తారు, సో యూ నీడ్ సమ్ పర్సనాలిటీ. చిన్న కుర్రాడు నేను, 19 ఏళ్ళకి. ఆ విధంగా మొత్తం మీద ఏరియా అయితే నో ఉద్యోగం లేదు, ఎగ్గొట్టాం, వచ్చేసాం బ్యాక్ టు విజయవాడ వచ్చేస్తే ఏం చేయాలో తెలీదు. ఇంజనీరింగ్ అయిపోయింది, ఏం చేయాలో, ఉద్యోగం లేదు, ఏం లేదు, రోడ్ల వెంబడి తిరుగుతున్నామండి. కరెక్ట్గా సాయంకాలం ఊపుకుంటూ ఇంట్లో కూర్చుని ఉంటే క్యారేజ్ రెడీ అవుతుంది, ఇంటికాడ భోజనం క్యారేజ్ రెడీ అవుతుంది. ఇది ఎవరికి క్యారేజ్ పట్టుకెళ్తున్నారు. రిక్షా వచ్చింది బయట, మా నాన్నగారు రెడీ అవుతున్నారు, పంచ కట్టుకుని. ఆయన ఆ కాలం మనుషులు రెడీ అవుతున్నారు. అంటే పెద్ద ఆయన క్యారేజ్ తీసుకెళ్తున్నాం. పెద్ద ఆయన, ఎవరా పెద్ద ఆయన అన్న, ఎన్టీ రామారావు రా. అమ్మ బాబోయ్, నేను కూడా వస్తాను. ఇది ఏమైతే గొడవ చేసి ఆయన అమ్మటి వెళ్ళి ఆయన్ని చూస్తే, అక్కడ విజయవాడలో దుర్గా కళామందిరం అని మనకి ఫేమస్ థియేటర్ ఉండేది విజయవాడది. ఆ పక్కనే విజయ గెస్ట్ హౌస్ నేను వెళ్ళేటప్పుడు కొన్ని వేల మంది జనాల నుంచి ఉన్నారు. ఆయన బయటకు వచ్చారు, పంచాది జేబులు నమస్కారం పెట్టుకుంటూ. రామారావు బయటకు వస్తే ఓ ఈ మామూలు మనిషి కాదుగా. చెప్తా ఆయన గురించి నెక్స్ట్. ఆయన చూసి పిచ్చెత్తింది మనకి, ఇది భలే ఉంది, ఆ ఇంట్లో పుట్టాను నేను, అసలు మనం కూడా ఎందుకు ఇలా కాకూడదు, ఎక్కడో దొలిచింది. ఆ విధంగా ఇక ఆయనతో మాట్లాడటం, నేను సినిమాలోకి వస్తాననడం, ఆయన ఒక నవ్వు నవ్వి, నీ బంద నువ్వు అటు పెద్ద కాదు ఇటు చిన్న కాదు, మధ్యలో ఉన్నావు, నువ్వు ఎందుకు పనికి వస్తావు, నువ్వు సినిమాని తీసుకెళ్ళి ఏం చేసుకోవాలి మేము, అది ఇది అని అంటే, మా నాన్నగారు సరే మీ ఇష్టం అండి అని అన్నారు. నా అదృష్టానికి త్రివిక్రమరావు, రామారావు తమ్ముడు గారు,
రామారావు తమ్ముడు త్రివిక్రమరావు ఆయన ఉండి ఏముంది వాడి బంద 2-3 ఏళ్ళు ఉద్యోగం లేదంటున్నారు కదా ఎట్టాగు మన డివిఎస్ రాజు గారు వాళ్ళు ఏదో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అందులో పారేయండి ఒక 2 years అంట అది కోర్సు 2 years అయిపోద్ది ఆ తర్వాత చూసుకోవచ్చులే ఏం చేయాలో మనం అప్పుడు ఆలోచిద్దాం వీడి పర్సనాలిటీని బట్టి అని ఇదేదో బాగానే ఉందన్నారు రామారావు ఆ విధంగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అండి ఫస్ట్ బ్యాచ్ నడుస్తుంది అప్పటికి రజనీకాంత్ వాళ్ళ బ్యాచ్ నడుస్తుంది నేను సెకండ్ బ్యాచ్ వెళ్ళి అక్కడ రామారావు అంటే రామారావు డివిఎస్ రాజు గారికి చెప్పటం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వటం ఇన్స్టిట్యూట్లో నేను చాలా సీరియస్గా తీసుకుని అంటే ఆయన ఆయన డిసిప్లిన్ కదండి మామూలుగా టీచర్ కాదు ఆయన రామారావు గారు వీడు ఏం చేస్తాడని చూసి ఆయన చివరికి నా గోల్డ్ మెడల్ చిన్న పావలాంత గోల్డ్ మెడల్ 4 లాంగ్వేజెస్ తెలుగు తమిళ్ మలయాళం కన్నడ 4 నెంబర్ 1 వచ్చాను నేను నన్ను అప్పుడు ఆయన నువ్వు ఇంత సీరియసా అని హగ్ చేసుకుని రామారావు గారు ఫస్ట్ టైం నాకు పెద్ద హగ్ చేసుకుని నువ్వు సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి అని అంటే నీకంటూ నీకొక ప్రత్యేకమైన బాణీ ఉండాలి ఒక ట్రెండ్ ఉండాలి లేదంటే నిన్నెందుకు పిలుసు ఇప్పుడు పౌరాణికం కావాలి దేవుడి వేషం వేయాలని నన్ను పిలుస్తారు ఒక జీవితంలో సమస్యలు ఏదైనా ఉంది అని అంటే బ్రదర్ నాగేశ్వరరావుని పిలుస్తారు డిష్యూమ్ అని అంటే తమ్ముడు కృష్ణ అని పిలుస్తారు ఒక అమ్మాయి కాకుండా ఇంకొక లవరు లేకపోతే అమ్మాయిల మధ్యలో గొడవ అంటే తమ్ముడు శోభన్ అని పిలుస్తారు నిన్నెందుకు పిలవాలి దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఆస్క్డ్ బై హిమ్ అంటే సరే అది ప్రాక్టికల్గా నేను మెంటల్ వచ్చేసి నాకు ఏం చేయాలి ఆయన నేర్పటం చూసారా ఎలా ఉంటుందో ఆయన మామూలు మెచ్యూరిటీ కాదండి ఉంది ఇలా అడిగేశారండి బాబోయ్ ఏం చేయాలో తెలియదు రోడ్లెమ్మడి తిరిగేశాను బీచ్ రోడ్లకి వెళ్ళిపోవటం రోడ్లెమ్మడి తిరిగేయటం ఏదో తినటం పడుకోవటం ఏం చేయాలో తెలియక ఎప్పుడూ కూడా ప్రతి మనిషి జీవితంలోనూ దేవుడు మనకు ఒక రూట్ చూపిస్తూ ఉంటాడు దాన్ని మనం అబ్జర్వ్ చేయగలిగి ఉండాలి నాకు తెలిసి మేము తిని ఊరికే తిరుగుతున్న టైంలో అమెరికన్ కౌన్సిలేట్ ఉండేది మా రూములోనూ మా ఇన్స్టిట్యూట్ పక్కన అమెరికన్ కౌన్సిలేట్ మద్రాసులో కౌన్సిలేట్లో కింద అండర్ గ్రౌండ్లో థియేటర్ ఉండేది ఆ థియేటర్లో అద్భుతమైన ఇంగ్లీష్ సినిమాలన్నీ చూపించేవాడు మేము ఇలా కూర్చుని ఉండగా అందరం రజనీకాంత్ గారు మేము అందరం అక్కడ తిరిగిన టిఫిన్లు తిన్న బ్యాచ్ అంటే ఎరా రాజేంద్ర నువ్వు రావట్లేదా అన్నాడు ఎక్కడికంటే రేపు నుంచి కౌన్సిలేట్లో చార్లీ చాప్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ 3 నిమిషాల చాప్లిన్ ఫిల్మ్ దగ్గర నుంచి 80 నిమిషాల చాప్లిన్ ఫిల్మ్ దాకా వేస్తారు 1 వీక్ ఈ రోడ్లెమ్మడి తిరగటం కన్నా అది బెటర్ కదా అని చెప్పి అక్కడి నుంచి వారం రోజుల పాటు చాప్లిన్ ఫెస్టివల్ చూశానండి భగవంతుడు నాకు రూట్ చూపించేశాడు ఒక రొమాన్స్ హీరో అవగాలేంది ఒక యాక్షన్ హీరో అవగాలేంది కామెడీ ఎందుకు హీరో కాదు ఎందుకు కాకూడదు ఇక్కడెక్కడో భగవంతుడు బీజం వేసాడు మనం ఏదో ఆ తర్వాత ప్రేమించు పెళ్ళాడులో చిన్న వేషాలు వేసాం డబ్బింగ్లు చెప్పాం తర్వాత యాక్టర్ అయిన తర్వాత ప్రేమించు పెళ్ళాడు అని నన్ను వంశీ హీరోని చేశాడు వంశీ చేసిన హీరో సక్సెస్గా అట్టర్ ఫ్లాప్ అతనికి పౌరుషం వచ్చింది నాకేమో జీవితం మీద విరక్తి కలిగింది ఇంకా అక్కడితో అయిపోయింది నేను ఆల్మోస్ట్ ప్రొఫెషన్ అయిపోయింది అనుకున్న టైంలో వంశీకే మనం ఒక భానుప్రియని కవర్ చేయడానికి ఫస్ట్ హాఫ్ అంత బాగా సక్సెస్ అయింది ప్రేమించి పిల్లాడులో మనం ఇంకా నెంబర్ ఆఫ్ అమ్మాయిల్ని కనుక కవర్ చేసే క్యారెక్టర్ అయితే ఎలా ఉంటుంది మరి నెంబర్ ఆఫ్ అమ్మాయిలతో ఎవరికి పరిచయం ఉంటుంది టైలర్ వాడే లేడీస్ టైలర్ సినిమా కష్టపడి నిన్న ఎవరో పోస్ట్ పెట్టారు 38 ఏళ్ళు అయిందట 38 years బ్యాక్ ఒక క్లాసిక్ అని పెట్టారు లేడీస్ టైలర్ 38 సంవత్సరాల క్రితం చేసిన లేడీస్ టైలర్తో మళ్ళీ నేను ప్రొఫెషన్లో ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు మొత్తానికి మచ్చ మచ్చ అంటే ఎవడు పట్టాడు జమజచ్చ జభాష రాజభాష తర్వాత సినిమా అవకాశాలు వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు నేను అవును సార్ అవును ఒక ట్రెండు తెలుగులో ఒక కామెడీకి ఒక హీరో ఒక ట్రాకు సంవత్సరానికి 12 సినిమాలు రిలీజ్ అయ్యే అంత ట్రాక్ వచ్చేస్తుంది అది భగవంతుడు ఇచ్చిన అవకాశం నిజం
ఏప్రిల్ 1 విడుదలలో ఎంత అమాయకంగా ఉంటారో అంతే సిన్సియర్ లవరు, అంతే భయస్తుడు. క్యారెక్టర్స్, ఆయా క్యారెక్టర్స్ నాకున్న పెద్ద అదృష్టం ఏంటంటే ఆనాడు రచయితలు, ఆనాడు ప్రొడ్యూసర్సు, ఆనాడు మన బడ్జెట్లో తీసేవాళ్ళం సినిమా బ్రహ్మాండంగా నచ్చేది అందరికీ. చిన్న బడ్జెట్ పెద్ద హిట్లు ఎక్కువ జరిగినాయి అలాగా. నిజం. సో ఆ క్యారెక్టర్స్ వల్లే. పైగా మీరు క్యారెక్టర్ అన్నారు కాబట్టి మీకు ఒక్క విషయం చెప్పాలి. సార్, నేను హీరోగా యాక్ట్ చేసిన క్యారెక్టర్స్ ఏది కూడా రెగ్యులర్ హీరో కాదు. హీరో 10 మందిని కొడతాడు, 100 మందిని కాపాడుతాడు, ఆ క్యారెక్టర్స్ కాదు. సమాజంలో మన చుట్టూ ఉన్న ఒక అప్పులప్పారో, ఒక ప్యాకెట్ పాపారో, ఒక లేడీ స్టైలరు, దివాకరం, అవును, ఆ నలుగురు చూసుకున్నా కూడా వరకు కూడా అన్ని క్యారెక్టర్స్ కూడా మన చుట్టూ ఎక్కడో మన చుట్టూ తిరుగుతున్నటువంటి క్యారెక్టర్లు. సో అందుకని ఏమైనాయి అంటే ప్రతి వాళ్ళకి కనెక్ట్ అయ్యింది. ఎవరి కాళ్ళే. ఇప్పుడు మీ బొట్టి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ మామయ్యో బాబాయో ఎవడో ఒకడు ఉంటాడు అలాగా. లేదు, ఆ క్యారెక్టర్స్ వాళ్ళు ఇదేంటో నా గురించి పోయి ఇలా కనెక్ట్ అయిపోయారు అందరూ. తద్వారా నాకున్న అదృష్టం మీ అందరి దగ్గర, మీ అందరి ఇళ్లల్లోనూ ఒక 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 కంచం, ఒక మంచం ఎట్లా అయితే గ్యారంటీగా ఉంటాయో రాజేంద్ర ప్రసాద్ సినిమా గ్యారంటీ. అలా నేను మీలో ఒకటి అయిపోయాను. అది ఒక అదృష్టం నిజంగా. నిజం. ఆల్మోస్ట్ జనరేషన్స్ హీరోలతోటి, ఎంతోమంది ఆర్టిస్టులతోటి, టాప్ మోస్ట్ స్టార్స్ తోటి కూడా మీరు కలిసి వర్క్ చేశారు. దగ్గర దగ్గర ఐ థింక్ 4-5 జనరేషన్స్. ఐ థింక్ సో 5 జనరేషన్లు. రామారావు, నాగేశ్వరరావు ఒక జనరేషన్, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు ఒక జనరేషన్, చిరంజీవి, నేను ఒక జనరేషన్, మహేష్ బాబు నుంచి అల్లు అర్జును, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళు ఒక జనరేషను. ఇప్పుడు కొత్తగా అంతా కొత్త కుర్రాళ్ళు. ఇందులో నాకు స్పెషల్ క్యారెక్టర్స్ రాస్తున్నారు. మీరు జులాయి దగ్గర నుంచి తీసుకోండి. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, నాన్నకు ప్రేమతో, శ్రీమంతుడు, ఓ బేబీ, F2, F3 ఇలాంటి సినిమాలన్నీ తీసుకుంటూ వెళ్ళారనుకోండి మీరు, నా క్యారెక్టర్స్ ఎంతో కొంత ప్రత్యేకంగా ఉంటాయి. అది ప్రేమగా రాయటం 100% అసలు చాలా విలక్షణమైన ఈ జనరేషన్ రచయిత డైరెక్టర్లందరికీ కూడా నేను ఎంతో రుణపడి ఉంటాను. ఎందుకంటే వాళ్ళు నా కోసం రాయటం, నన్ను మెచ్యూర్డ్ యాక్టర్గా యూజ్ చేయటం, వాళ్ళు వాడటం నాకు కూడా వాళ్ళకి అవసరం, నాకు అవసరం. ఎన్టీ రామారావు గారి గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పారు ఇప్పటివరకు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్టీ రామారావు గారు అంటే ఏం చెప్తారు సార్? ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు గారు ఒక తెలుగువాడి జ్యోతి, ఒక తెలుగువాడి గురించి ప్రపంచానికి తెలియజేసినట్టు ఒక మహానుభావుడు. ఇదన్నీ మీకు తెలిసినవి. నాకు తెలిసింది చెప్పనా? ఎన్టీఆర్ మామూలు మనిషి కాదండి. ఇది బాగా వినండి మీరు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, మీరు విన్నాయి ఇవన్నీ. ఈ యుగాలన్నీ వస్తున్నాం మనం దాటి, ఇప్పుడు కలియుగంలో ఉన్నాం మనం. త్రేతాయుగం గురించి మర్చిపోండి మీరు. త్రేతాయుగంలో ఇళ్ళకి డోర్లు కూడా ఉండేవి కాదు, అసలు దొంగతనం అనేది ఉండేది కాదు, ఏమీ లేని ఆ రోజులు. అవి మనం కేవలం కథలు విన్నాము, అలాంటిది మనం చూసే అవకాశం లేదు, వదిలేద్దాం. త్రేతాయుగం, శ్రీరామచంద్రుడు మనిషి అనేవాడు ఎలా ఉంటాడో మనకి చూపించిన ఒక దేవుడు రాముడు అవతారం ఎత్తొచ్చి రాముడుగా మనిషి ఇలా ఉండాలి, వాల్యూస్ ఇలా ఉండాలి అని చూపించిన అవతారం రామావతారం. ఆ తర్వాత ద్వాపరయుగం, మహాభారతం, శ్రీకృష్ణుడు. ఇంకా మహాభారతంలో మీకు అన్ని క్యారెక్టర్స్ తెలుసు, తెలియపోయినా మీ పిల్లలైతే కనుక మీరు తెలుసుకుంటారు. భారతంలో దేవుడే దిగొచ్చి కృష్ణుడుగా ఆయన ఏంటని చూపించారు. కలియుగంలో దేవుళ్ళందరూ గుడి లోపల, మరి దేవుడు ఎక్కడ? నా దృష్టిలో మనిషి యొక్క వాల్యూస్ని, దేవుడంటే ఎలా ఉంటాడో చూపించి ఆ దేవుడుగా ఉన్న వ్యక్తే ఎన్టీ రామారావు గారు అని నా ఉద్దేశం అండి. అద్భుతం. ఆయన ఈ యుగంలో మన కోసం ఆ పాత్రలన్నింటినీ చూపించి, ఆ పాత్రలు చూపించడమే కాకుండా అది అయిన తర్వాత మళ్ళా
రాజకీయ జీవితంలోకి వచ్చి ఆయన పాపులారిటీ ఎంతది అని అంటే కనుక 9 నెలల్లో ఆయన అలా నడుచుకుంటూ వచ్చేసి ఇలా సీఎం అయిపోయాడు. అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎన్టీఆర్. ఆయన పవర్ అలాంటిది, ఆయనలో ఉన్న దైవత్వం అలాంటిది. 9 నెలల్లో ఒక అధికారాన్ని చేతపట్టి కామన్ మ్యానే నా దేవుడు, బీదవాడు నా దేవుడు, ఈ సమాజమే దేవాలయం అని నమ్మించి మనందరి చేత నమ్మించి ఒక మామూలు వ్యక్తికి కూడా ఇల్లు అనేది ఉండాలి అని కట్టించి, ఒక మామూలు వ్యక్తికి కూడా భోజనం అనేది తప్పకుండా ఉండాలి అని వీటినన్నిటినీ ఇవాళ సంక్షేమ పథకాలని మాట్లాడుకుంటున్న ఎవడైనా సరే వీటన్నిటినీ మొదలుపెట్టి అసలు ప్రేమతో వాటిని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు. కోర్స్ నేను రాజకీయాల్లో లేను కాబట్టి నేను ఇంతకుముందు ఇవన్నీ మాట్లాడలేదేమో నాకు తెలియదు, కానీ వీటన్నిటికీ ఆద్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన సినిమాలు చూసిన మనుషుల గురించి కాదండి, కామన్ మ్యాన్ మీద ఆయనకున్న ప్రేమ అలాంటిది. ఆయన మన కోసం, మనమంతా అదృష్టవంతులు. ఇవాళ ఏం చేసినా ఎవరు చేసినా, నేను రాజకీయం మాట్లాడదలుచుకోవాలి, కానీ ఎవరు చేసినా ఏం చేసినా ఆయన ఇన్స్పిరేషన్ లేకుండా మాత్రం ఉండదు. అవును సార్, 100%. అది ఎన్టీ రామారావు గారు అంటే.